మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. నిన్న నైట్ వరుణ్ తేజ్ గారు నటించిన కొరియన్ కనకరాజు సినిమా చూసాను భయ్య. దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ. ఆయన దీనికంటే ముందు ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలాంటి మూవీస్ తీశారు. అండ్ ఈ సినిమాలో సత్య గారు ఉన్నారు అండ్ రితికా నాయక్ గారు హీరోయిన్. కొరియన్ కనకరాజు ఇట్స్ అ హారర్ కామెడీ మూవీ భయ్య. ట్రైలర్ లో మనకి స్టోరీ అర్థమైపోతుంది. మేకర్స్ స్టోరీ చెప్పేశారు ట్రైలర్ లోనే. ఒక కొరియన్ ఉంటాడు, ఆయన ఆత్మ వరుణ్ తేజ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ కనకరాజు బాడీలోకి ఎంటర్ అవుతుంది. అసలు ఆ కొరియన్ ఆత్మ ఎవరిది, ఎక్కడో కొరియా నుంచి ఇండియాకి ఆత్మ ఎలా వచ్చింది, కనకరాజు బాడీలోకి ఆ కొరియన్ ఆత్మ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆయన లైఫ్ లో, ఆయన బాడీలో నుంచి ఆత్మ బయటికి వెళ్తుందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో ఉన్న నెగటివ్స్ గురించి మాట్లాడే ముందు ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడతాను భయ్య కొంతసేపు. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో సత్య గారి కామెడీ. ఆయన క్వైట్ అ ఫ్యూ ప్లేసెస్ లో నవ్వు తెప్పించారు, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్లేసెస్ లో. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఎపిసోడ్ ఉంటుంది ఇన్వాల్వింగ్ డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు, అది హిలేరియస్ గా ఉంది. సునీల్ గారు కూడా ఉంటారు భయ్య ఈ సినిమాలో, ఆయనది చిన్న రోలే కానీ ఒక చిన్న కామెడీ బిట్ ఉంటుంది, అక్కడ ఆయన నవ్వు తెప్పించారు. వరుణ్ తేజ్ గారు లుక్స్ స్టైలిష్ భయ్య ఇన్ దిస్ మూవీ. అండ్ రితికా నాయక్ గారి డబ్బింగ్ ఇంకా లిప్ సింక్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా ఇవే భయ్య పాజిటివ్స్ ఈ సినిమాలో. నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా స్టార్ట్ అవడమే చాలా రొటీన్ ఇంకా రెగ్యులర్ గా స్టార్ట్ అవుతుంది భయ్య. హీరోకి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఆయన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ పెడతారు కదా పాత సినిమాలో, ఈ సినిమాలో కూడా అలానే స్టార్ట్ అవుతుంది. స్పెషల్ సాంగ్ లాగా ఉంటుంది అది, అంటే ఐటమ్ సాంగ్ అంటారు కదా, అలాంటి సాంగ్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ కట్ చేస్తే లవ్ సాంగ్ వస్తుంది, అలాంటిది కూడా ఉంది దీంట్లో. సినిమా టేక్ ఆఫ్ నా మూడ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇట్స్ అ వెరీ యావరేజ్ ఫస్ట్ హాఫ్. చాలా పోర్షన్స్ ట్రిమ్ చేసేయచ్చు ఫస్ట్ హాఫ్ లో. అండ్ తమన్ గారి మ్యూజిక్ ఉంటుంది భయ్య, అపరిచితుడి నుంచి ఒక థీమ్ మ్యూజిక్ లేపారు, లెనిన్ నుంచి ఒక సాంగ్ ని ఓఎస్టీ లాగా మార్చేశారు. కట్ చేస్తే ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవరా, సీ ఇస్ బ్లూ బట్ ఇట్స్ రెడ్ సీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేశాడు అక్కడ. అండ్ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో చాలా పథటిక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో సగం కియా ఫ్యాక్టరీ చుట్టే తీశారు. హీరోయిన్ చాలా పాష్ గా కనిపిస్తుంటది, కానీ ఒక పూర్ హౌస్ లో ఉన్నట్టు చూపిస్తారు. వాళ్ళ ఇంటి ముందర ఏదో పూల మొక్కలు పెడతారు, ఏదో అప్పుడే రోడ్ సైడ్ నర్సరీ నుంచి తెచ్చి పెట్టినట్టుంటాయి అవి. అండ్ వరుణ్ తేజ్ గారు ఈ సినిమాలో కొరియన్ మాట్లాడుతుంటారు భయ్య, ఏందేందో మాట్లాడుతుంటారు. కొంచెం శ్రద్ధ పెట్టి ప్రాపర్ గా నేర్చుకోవాల్సింది. లిప్ సింక్ ఉండదు, ఏముండదు. మళ్ళీ కింద లేయర్ లో ఏమో కొరియన్ ఉంటుంది, పైన లేయర్ ఏమో తెలుగు ఉంటుంది మనకు అర్థం కావడానికి. అండ్ కొరియన్స్ ని చాలా కామెడియన్స్ లాగా చూపించారు భయ్య. గ్యాంగ్స్టర్ అంటారు కానీ వాళ్ళని కామిక్ స్టార్స్ లాగా చూపించారు. ఈ సినిమాలో బుల్లిరాజు ఇంకా వీటీవీ గణేష్ గారు కూడా ఉంటారు భయ్య, వాళ్ళ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇష్టం వచ్చినట్టు కన్వీనియంట్ గా ఉంటుంది రైటింగ్. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ఆ కన్వీనియన్స్ ఎక్కడెక్కడ ఉందో చెప్పాలనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ స్పాయిలర్స్, అందుకే చెప్పట్లేదు. మీరు సినిమా చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఏంటి భయ్య ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, పక్క గల్లీలోనే ఉన్నట్టు అన్న ఫీలింగ్ కలగక మానదు. ఓవరాల్ కాన్సెప్ట్ పరంగా ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. అంటే ఒక కొరియన్ ఆత్మ ఇండియన్ బాడీలోకి ఎంటర్ అవడం, దాంతో ఏం జరుగుతుంది, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ గుడ్. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఫెయిల్ అయ్యారు భయ్య. ఇది ఒక హారర్ కామెడీ అని చెప్పాను కదా, దీనిలో పాటలుగా కామెడీ వర్కౌట్ అవుతుంది, హారర్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే హారర్ కామెడీస్ మనం చాలా చూసాం, చంద్రముఖి చూసాము, ప్రేమ కథా చిత్రం చూసాము, రాజుగారి గది చూసాము, ఇంకా బొచ్చడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని మూవీస్ ఛాయలు కనిపించవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఏంటంటే ఈ సినిమాతో క్లైమాక్స్ భయ్య. అందరూ కొట్టుకుంటున్నారు, ఏం కొడుతున్నారా, దేనికి కొడుతున్నారా అంటే ఏం లేదు. నాకైతే అస్సలు ఎక్కలేదు భయ్య, అది అస్సలు వర్క్ అవ్వలేదు. వర్కౌట్ అయింది మాత్రం సత్య గారి కామెడీ. మరి మీరే చూడండి, మీకు వర్కౌట్ అయిందో లేదో మీరే చూసి తెలుసుకోండి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.76 టమాటోస్ భయ్య. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ కొరియన్ కనకరాజు మూవీ. నెక్స్ట్ డీసీ మూవీ కూడా చూస్తాను, చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అండ్ మాధవన్ గారిది కూడా సినిమా వచ్చింది జీడీ నాయుడు అని, ఆ సినిమా కూడా చూస్తాను, దాని రివ్యూ కూడా పెడతాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు పుచ్చు.